కంటెంట్ డెవలపర్ ఇంటర్వ్యూ క్వెషన్స్‌లో మనకి ఒక లాజికల్ క్వెషన్స్ అంటే మ్యాప్ అండ్ ఫిల్టర్ అని చెప్పేసి ఈ రెండిటి మీద మనకి ఒక క్వెషన్ అడిగే అవకాశం ఉంటుంది. మ్యాప్ మరియు ఫిల్టర్ మధ్య డిఫరెన్సెస్ గురించి ఈ రెండిటిని డెఫినిషన్ మనకి అడగటం జరుగుతుందనమాట. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినట్టయితే కాన్స్ట్ నంబర్స్ అని చెప్పేసి ఒక ఏరియా తీసుకున్నాము. 1, 2, 3, 4, 5 అని చెప్పేసి మనకి ఎలిమెంట్స్ ఉన్నాయి. సో మ్యాప్ మెథడ్ ఏం చేస్తుంది, ఫిల్టర్ మెథడ్ ఏం చేస్తుంది చూసినట్టయితే మనకి మ్యాప్ మెథడ్ ఏం చేస్తుందంటే ఉన్న ఎరేలో ఉన్న వాల్యూస్‌ని ఏం చేస్తుంది, చేంజ్ చేస్తుంది. అంటే మనం ఏమన్నా ఏదో ఒక క్యాలిక్యులేషన్‌ని మనం చేయడం జరుగుతుంది అక్కడ కండిషన్ లోపల. దాని ద్వారా ఎరేలో ఉన్న ఒరిజినల్ ఎరేలో ఉన్న ఏదైతే ఎలిమెంట్స్ ఉన్నాయో వాటిని మనము క్యాలిక్యులేషన్ చేసేసి వాటి యొక్క నంబర్స్‌ని వాటిని చేంజ్ చేసి మనం చేంజ్ చేయడము జరుగుతుందనమాట దీంట్లో మ్యాప్‌లో. అయితే మనకి ఫిల్టర్‌లో ఏమవుతుందంటే మనకి ఏదైతే కావాలో వాటిని మాత్రమే మనము తీసుకోవడం జరుగుతుంది. వాటిని మాత్రం రిటర్న్ చేయడం జరుగుతుందన్నమాట. మిగతా వాటిని ఏం చేస్తుంది, రిమూవ్ చేసేస్తుంది. అన్‌వాంటెడ్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో మనకు కావాల్సిన ఏదైతే మనం కండిషన్ పెట్టామో, ఏదైతే మనం క్యాలిక్యులేషన్ ఇచ్చామో దానికి సూటబుల్ దానికి మ్యాచ్ అయిన వాటిని వాల్యూస్‌ని మాత్రమే మనకి రిటర్న్ చేస్తుంది. మిగతా వాటిని ఏం చేస్తుంది, రిమూవ్ చేస్తుందన్నమాట. ఇలాగా ఈ 2 అనేవి మనకు వర్క్ అవుతాయన్నమాట. అయితే ఇక్కడ మనం దీన్ని రన్ చేసినట్టయితే ఈ ప్రోగ్రామ్‌ని ఫస్ట్ మనకేమొచ్చింది 2, 4, 6, 8, 10 ఎందుకంటే మనము ఇక్కడ ఏం చేసాము నంబర్స్‌ని ఇక్కడ మ్యాప్ మెథడ్ యూజ్ చేస్తే నంబర్ ఇంటూ 2 అని చెప్పేసి ఒక క్యాలిక్యులేషన్ చేశాను. ఇక్కడ మల్టిప్లికేషన్ చేశామన్నమాట 2తో. ప్రతి నంబర్‌ని అంటే ఇక్కడ నంబర్ అంటే ఏంటనమాట 1, 2, 3, 4, 5 అని చెప్పేసి మనకి ఇక్కడ ఈ పారామీటర్ లోపల మనకి ఈ నంబర్స్ అనేవి ఎలిమెంట్స్ అనేవి మనకి వస్తాయన్నమాట. ఇక్కడ 1 వచ్చి 1 ఇంటూ 2 తర్వాత 2 ఇంటూ 2 తర్వాత 3 ఇంటూ 2 ఇలాగ మనకి ఈ మ్యాప్ అనేది చెక్ చేసుకుంటూ ఇక్కడ మల్టిప్లికేషన్ చేసుకుంటూ పోద్దనమాట. పోయేసి మనకి ఈ క్యాలిక్యులేషన్ తర్వాత మనకి ఏమైతే క్యాలిక్యులేషన్ అయిన తర్వాత మనకి ఏదైతే రిటర్న్ అయినాయో అయన్నిటిని కలిపి ఒక న్యూ ఏరియాని క్రియేట్ చేసి మనకి ఇది సెండ్ చేస్తుందనమాట. మనకి రిటర్న్ చేస్తుందనమాట. ఇది ఫిల్టర్ మెథడ్ అయితే మనకి అది మొత్తం చేయదనమాట. ఏం చేస్తదంటే ఏదైతే మనకి కావాల్సిన ఫంక్షన్ ఏదైతే మనం కండిషన్ ఇచ్చామో ఆ కండిషన్ మాత్రమే చెక్ చేసి దానికి మ్యాచ్ అయిన నంబర్స్‌ని మాత్రమే అక్కడ మనకి ఏం చేస్తుంది, రిటర్న్ చేస్తుంది. మిగతా మొత్తాన్ని కూడా ఇది డిలీట్ చేస్తుందన్నమాట. అంటే రిమూవ్ చేస్తుంది. మనకి ఇక్కడ ఏం చేసాము నమ్ ఈజ్ ఈక్వల్ నమ్ మాడ్యులర్ 2 అంటే మనం నంబర్‌ని 2తో మనము డివైడ్ చేస్తే మనకి ఏమొస్తది 0 రావాలన్నమాట. 0 వస్తే ఆ నంబర్ మనకేం చేస్తుంది, పంపిస్తుంది. ఆ నంబర్‌ని మనకి సెండ్ చేస్తుందన్నమాట. మిగతా నంబర్‌ని రిమూవ్ చేస్తుంది. మనకి ఫస్ట్ 1 చెక్ చేస్తుంది. 1/2 అంటే 0 రావట్లేదు కాబట్టి వదిలేస్తుంది. 2/2 అంటే 0 వస్తుంది కాబట్టి 2ని తీసుకుంది. 3/2 అన్నా 0 రాదు. 4/2 అంటే 0 2 2 జా 4 కాబట్టి 0 వస్తుంది. ఇలాగా ఇది ఫిల్టర్ మెథడ్ నుంచి వర్క్ అవుతుందన్నమాట.